చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ కావేరి పుట్టుక. పూర్వకాలమందు సూరపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాశక్తివంతుడు, క్రూరుడును. అతని దాటికి తట్టుకోలేక సమస్త లోకాలు గడగడలాడాయి. దేవతలు సైతం వణికిపోసాగారు. దేవతలే కాదు, ఆ రాక్షసరాజు కంటపడకుండా దేవేంద్రుడు కూడా తలదాచుకోవలసిన గతి ఏర్పడింది. అందుచేత దేవేంద్రుడు సరాసరి భూలోకానికి దిగివచ్చి ఎవరు తనను ఆనవాళ్లు పట్టలేనట్టుగా ఒక అరణ్యంలో వెదురు పద రూపంలో అవతరించాడు. కొంతకాలానికి వేసంగి వచ్చింది, అంటే వేసవికాలం. అడవిలోని చెట్లన్నీ ఎండిపోయాయి. అయితే దైవాంశ కలది కనుక వెదురు పొద మాత్రం పచ్చగానే నిలిచి ఉంది. అప్పుడు దేవేంద్రుడు ఆలోచించాడు, మండుకుపోయే ఈ వేసంగిలో తోటి చెట్లన్నీ ఎండిపోవటం, నేను మట్టుకు పచ్చగా ఉండటం విడ్డూరం కాదా? అందువల్ల నా ఉనికి సులువుగా బయటపడిపోతుందే. ఇప్పుడు నేను నా పలుకుబడి వల్ల గంగను భూలోకానికి తెప్పించగలిగితే చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఈ రూపంగా పరమేశ్వరుని ఆరాధించుకోవటం కూడా వీలవుతుంది అని నిశ్చయంతో దేవేంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తన కోరికను వెల్లడించాడు. వినాయకుడు దేవేంద్రుని కోరిక తీర్చుదామనే ఉద్దేశంతో చూడగా ఒక్క అగస్త్యుని కమండలంలో మాత్రమే నీళ్లు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే గణపతి కాకి రూపం దాల్చి అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అగస్త్య మహర్షి మహా తపస్సులో మునిగి ఉన్నారు. కాకి రూపంలో ఉన్న గణేశుడు చడీ చప్పుడి చేయకుండా ఏమీ ఎరుగునట్లు వెళ్ళి మహర్షి కమండలంలోని నీళ్లు వంపేసి పారిపోయాడు. అప్పుడు అగస్త్యుని కమండలంలోని జలం వరదలై భూలోకానికి పారింది. అది పోయి దేవేంద్రుడున్న అడవిని, అతని మారు రూపంలో ఉంటున్న వెదురు పొదను కూడా తడిపివేసింది. కొంతసేపు అయిన తర్వాత అగస్త్యుడు చూచుకుంటే కమండలంలో నీటి చుక్కైనా లేదు. అల్లంత దూరాన కమండలాన్ని దొర్లించుకుపోయిన కాకి మాత్రం కనపడింది. ఋషి దానిని వెంట తరిమాడు. కానీ అది ఆయనకు దొరకలేదు సరికదా, 14 భువనాలు తిప్పింది. అప్పుడు మహర్షి అది సామాన్యపు కాకి కాదని గ్రహించి దివ్య దృష్టితో చూశాడు. నిజం తెలిసింది. అగస్త్యుడు గణపతి వైపు తిరిగి, ప్రణవస్వరూప, నీవెందుకు ఇలా పరిగెత్తటం? లోకక్షేమం కోసం చేసిన ఈ మహాకార్యం నాకు సమ్మతమే. అయితే నా పూజా పురస్కారాలకు ఇప్పుడు కమండలంలో నీటి బొట్టైనా లేదే, ఎలా అనేసరికి వినాయకుడు వెంటనే తన తొండంతో నీళ్లు పట్టుకువచ్చి అగస్త్యుని కమండలంలో వదిలాడు. తొలుత వినాయకుడు అగస్త్యుని కమండలంలో నుంచి దొర్లించగా వెల్లువలై భూమి మీద పారిన నీరే ఈనాటి కావేరీ నదిగా వెలిసింది. ఆ తర్వాత 6 ముఖములతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించి లోకకంటకుడైన సూరపద్ముణ్ణి సంహరించాడు. ఈనాటికి ఏటా సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవంలో సూరపద్ముని సంహార కథ నడుస్తూనే ఉంటుంది.